ఒక క్యాప్సూల్లో కూర్చుని ఎర్త్ మెల్లగా ఒక చిన్న మార్బల్ లాగా కనిపిస్తుందని ఇమాజిన్ చేయండి. మరియు 50 సంవత్సరాల తర్వాత ఏమీ మనిషి ఇవ్వరి దూరం వెళ్ళలేదని మీరు తెలుసుకుంటున్నారు. సరిగ్గా ఇదే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు 4 ఆస్ట్రోనాట్స్. మరియు తర్వాత జరిగేది స్పేస్ ట్రావెల్ని ఫరెవర్ మార్చేసిపోతుంది. నాసా ఆర్టెమిస్ 2 అది సాధారణ రాకెట్ లాంచ్ కాదు. ఈ మిషన్ రియల్ హ్యూమన్స్ని డీప్ స్పేస్లోకి తీసుకెళ్తుంది. 1972లో అపోలో 17 మూన్కి వెళ్ళినప్పటి నుండి మొదటిసారి 4 ఆస్ట్రోనాట్స్ రేడ్ వైస్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కాచ్ మరియు కెనడాకి చెందిన జెరెమీ హ్యాన్సన్ ఓరియాన్ క్యాప్సూల్లో కూర్చుని ప్రపంచంలో అన్నికంటే పవర్ఫుల్ రాకెట్పై ట్రావెల్ చేసి మూన్ యొక్క వైపు నుండి ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీలో వెళ్తారు. ల్యాండింగ్ లేదు, ల్యాండింగ్ గేర్ లేదు, కేవలం రా స్పీడ్, గ్రావిటీ మరియు అన్ని వైపులా స్పేస్ డార్క్నెస్ మాత్రమే. కానీ నాసా క్లియర్గా చెప్పని ఒక విషయం ఇక్కడే ఉంది. ఈ క్రూ వాన్ ఆలెన్ రేడియేషన్ బెల్ట్స్ గుండా వెళ్తుంది. ఎర్త్ చుట్టూ పరుచుకున్న డెడ్లీ చార్జ్డ్ పార్టికల్స్ యొక్క 2 పెద్ద రింగ్స్. ఆ బెల్ట్స్లో ప్రతి ఒక్క సెకండ్లో వాళ్ళ బాడీస్లో అంత రేడియేషన్ అబ్జార్బ్ అవుతుంది ఏది కూడా ఏమీ మనిషికి సేఫ్ కాదు. మరియు మూన్ యొక్క వైపున ఏదైనా తప్పు జరిగితే వాళ్ళకి ఎర్త్తో పూర్తిగా కనెక్షన్ కట్ అవుతుంది. సిగ్నల్ లేదు, కాంటాక్ట్ లేదు, కంప్లీట్ సైలెన్స్. దాదాపు 30 మినిట్స్ పాటు ఒక్కరే చదుపులో ఇల్లు నుండి 4 లక్షల కిలోమీటర్లు దూరంగా. ఇప్పుడు మీరు షాక్ చేసే ట్విస్ట్ ఇది. ఆర్టెమిస్ 2 మూన్పై ల్యాండ్ చేయడానికి డిజైనే కాలేదు. ఇది ఒక రిహర్సల్, ఒక టెస్ట్ రన్. నాసా జాన్బూజ్నా మనుషుల్ని యూనివర్స్లో అన్నికంటే డేంజరస్ ఎన్వైరన్మెంట్స్లో పంపిస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ సర్వైవ్ అవుతుందా లేదు అని చూసడానికి మాత్రమే. ఓరియాన్ క్యాప్సూల్ యొక్క హీట్ షీల్డ్ రీ ఎంట్రీ సమయంలో సన్ యొక్క సర్ఫేస్ కంటే కూడా ఎక్కువ హాట్ అయ్యేలా టెంపరేచర్స్ని హ్యాండిల్ చేయాలి. అది కొంచెం కూడా ఫెయిల్ అయితే రెస్క్యూ మిషన్ లేదు, రెండుసారి ఛాన్స్ లేదు, క్యాప్సూల్ అదే కాలిపోతుంది. ఇది 21st సెంచురీలో అన్నికంటే డేరింగ్ క్రూడ్ మిషన్, మరియు ఇది ఇప్పుడే జరుగుతోంది. కానీ మీరు కామెంట్స్లో చెప్పండి, ఆర్టెమిస్ 2 సక్సీడ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా, లేదా నాసా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందా? ఈ విన్నాక మీరుకి గూస్ బంప్స్ వచ్చాయంటే ఇప్పుడే లైక్ బటన్ నొప్పడండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్లో ముందుకు వచ్చేది మీరు మైండ్ని కంప్లీట్లీ బ్లో చేసేసిపోతుంది.